అండ్ ఈ జనరేషన్లో ఇప్పుడు వీళ్ళతో చేయడం వచ్చిన అదృష్టం. సార్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. యాక్చువల్లీ సామాజిక వర్గంలోకి ఏదైతే వైపు ఉందో ఇందులో మీ క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం అలాంటి టెక్స్చర్ ఉంది. సో అప్పుడు మీరు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు అండ్ ఇప్పుడు ఈ కేరామ్కి ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు అంటే ఏం చెప్తారు? సామాజిక వర్గం నేను యాక్సెప్ట్ చేసినప్పుడన్నా ముందు భయపడ్డాను. ఫస్ట్ డేట్లు లేవు, టైట్గా ఉండింది. రెండోది ఏంటంటే అసలు ఈ క్యారెక్టర్ నేను కన్విన్స్ చేయగలుగుతానా అని భయపడ్డాను. బట్ ఇప్పుడు జనరల్గా నాకు ఒక ఇమేజ్ ఉంది. ఇమేజ్ అంటే హీ క్యాన్ కన్విన్స్, హీ విల్ ఎంటర్టైన్ అనేది. నాని ఈ కథ చెప్పినప్పుడు ఫస్ట్ నేనేం ఆలోచించాను. ఐ హగ్డ్ హిమ్, ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. అంత ధైర్యంగా ముందుకు వచ్చాను. అంటే అంత ఎక్కిపోయింది క్యారెక్టర్ నాకు అది. సో అది అందుకనే దాన్ని కూడా హోల్డ్ చేశారు. ఈ సినిమా హైలైట్ సెకండ్ హాఫ్ అమ్మ. లైక్ ఎనీ అదర్ ఫిల్మ్, ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే సెకండ్ హాఫ్ బాగుండాలి. ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్ ఇచ్చారమ్మా నాని అండ్ కిరణ్. యూర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ ఇట్, సెలబ్రేటింగ్ ది రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అండ్ యుక్తి కిరణ్ గారు సార్, మీ ప్రతి సినిమా రిలీజ్ ముందు పెయిడ్ ప్రీమియర్స్ చేసేవాళ్ళు కదా, ఈసారి ఎందుకు వేయట్లేదు? అదే చెప్పాను కదా సార్, ఓన్లీ ద రీజన్ ఏంటంటే 17 నెంబర్ అచ్చు రాదని సార్కి సెంటిమెంట్స్ అని వేయట్లేదు. లేకపోతే సినిమానే 17th రిలీజ్ చేసేవాళ్ళు. ఐ రియల్లీ వాంటెడ్ ఈ సినిమాకి. ఎందుకంటే మీకు తెలియదు ఏం కదా సార్, ఇప్పుడున్న సినిమాల్లో మనం సినిమా మీద కాన్ఫిడెంట్గా ఉంటే ప్రీమియర్ చేస్తే నెక్స్ట్ డే ఓపెనింగ్స్ కూడా అలా ఉంటాయి సినిమాకి. బికాజ్ ఇప్పుడున్న దాంట్లో సినిమా పీపుల్ ఆర్ వెయిటింగ్, ఒకసారి ఎలా ఉంటుందో చూసి చూద్దామని ఒక ప్రాసెస్ అన్నది ఒకటి ఉంటుంది. బట్ ఆ నెంబర్ 17 అనేది వద్దు అన్నందుకు రాజేష్ గారి సెంటిమెంట్ కొద్దీ లేదు అన్నంతే. 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి, 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఇప్పుడు 4వ రిలీజ్ కాబోతుంది. సో థియేటర్స్ మీకు ఏ విధంగా ఉన్నాయి, దొరికాయా? లేదు సార్, చాలా మంచి రిలీజ్ సార్ సినిమా, చాలా మంచి రిలీజ్ సార్. మొన్న ఒక ఈవెంట్లో మన బనీవాస్ గారు ఏమన్నారంటే బుక్ మై షో నెగిటివ్ రివ్యూస్ ఇస్తుందంటారు. దానిపైన మీ కామెంట్ ఏంటి అసలు? అంటే మీ సినిమాకి ఏ విధంగా ఉంటుంది ఏంటి, గతంలో సినిమాలు కానీ ఇప్పుడు కానీ అట్లా బుక్ మై షో? అదే సార్, ఇంకా దాని గురించి నేను ఇంత ముందు కూడా ఒకసారి నేను మాట్లాడాను. అది 1-2 ఉంటుంది. ఐ డోంట్ నో సార్, ఐ డోంట్ వాంట్. ఇప్పుడు అందరూ ఓపెన్ అవుతున్నారు దానిపైన కొంత. లేదు సార్, అంటే టు బి వెరీ హానెస్ట్ సార్, మేబీ నేను ముందు అదే తమిళ్ ఏదో మాట్లాడాను కదా, అది అలా వైరల్ అయిపోవడమో దానివల్ల కేరామ్ సినిమా అయిపోయేంత వరకు ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఎనీ సచ్ థింగ్స్. ఐ వాంట్ టు టాక్ అబౌట్ కేరామ్ సినిమా ఏంటి, ఎంతవరకు ఎంటర్టైన్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను సార్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్. ఓకే, యుక్తి హియర్, ఇటు చూడండి.